సురేష్ అతని తండ్రి వయసుల మధ్య నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రిందట వారి వయసుల నిష్పత్తి ఎంత? సురేష్ అనే తండ్రి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 2:2. వారి వయసుల మధ్య తేడా ఎంత? 40 సంవత్సరాలు. ఓకే అమ్మా. వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 2:7. వ్యత్యాసము అంటే ఎలా వస్తుంది? వ్యత్యాసము ఈక్వల్ టు 7 - 2 ఎంత? 5 భాగాలు. 5 భాగాలు ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు? 40. ఒక భాగం ఎంత? 8. అయితే 6 సంవత్సరముల క్రిందట వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు ప్రస్తుత వయసులో ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:7 కదా. ఇప్పుడు ఒక భాగం ఎంత వచ్చింది మనకి? ఒక భాగం ఈక్వల్ టు 8 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ? 6 సంవత్సరముల క్రితము. 6 సంవత్సరముల క్రితం అంటే బ్యాక్ వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చూడండి, వారి వయసులు ఎలా ఉన్నాయి? సురేష్ వయసు 2 భాగాలు. 2 భాగాలంటే ఒక భాగం ఎంత? 8. 2 × 8. ఎన్ని సంవత్సరాల క్రితం? 6 సంవత్సరాల క్రితం. -6. ఇది ఎవరిది? సురేష్ది. ఇస్ట్. తర్వాత తండ్రి వయసు దగ్గరికి రండి. తండ్రి వయసు ఎన్ని భాగాలు? 7 భాగాలు. 7 × 8. ఎన్ని సంవత్సరాల క్రితం కనుక్కోమంటున్నాడు? 6. కాబట్టి -6 అయిపోయి. సో క్రితము అంటే మైనస్ అని. 2 8 16 - 6 ఎంత? 10. 7 8 56 - 6 అంటే 50. అప్పుడు ఫైనల్గా ఏ నిష్పత్తి వస్తుంది? 1:5 అని. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దిస్.